హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ఈరోజు మన కిచెన్లో క్యాలీఫ్లవర్ పికిల్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఎలాంటి వాళ్ళైనా చాలా ఈజీగా సింపుల్గా చేసేస్తారు. మరి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక క్యాలీఫ్లవర్ పువ్వుని ఇలా కట్ చేసుకొని నేను చూపించినట్టు కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్లో హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్ క్యాలీఫ్లవర్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోతుంది. సో ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి మనము వడగట్టుకుందాము. 2 మినిట్స్ అయిపోయింది, వడగట్టుకుందాము. ఎక్కువసేపు కూడా క్యాలీఫ్లవర్లు నీళ్ళల్లో ఉండకూడదండి. నీళ్ళని పీలిస్తే మళ్ళీ పచ్చడి నిలవ ఉండదన్నమాట. సో మనం ఇలా చూపించినట్టు ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. వడగట్టుకున్నాం కదా, వడగట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఒక కాటన్ క్లాత్లో ఆరబెట్టుకుందామండి. ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద అయినా సరే ఆరబెట్టుకుందాము. వాటిల్లో తడి చెమ్మ అనేది లేకుండా మనం క్యాలీఫ్లవర్ని ఆరబెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కల్ని తడి చెమ్మ లేకుండా ఆరబెట్టుకున్నాను. నాకు 2 అవర్స్ పట్టిందండి. ఎండలో పెడితే తొందరగానే మనకి తడి చెమ్మ లేకుండా అయిపోతుంది అన్నమాట. ఇలా ఆరబెట్టిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని మనం మెజర్మెంట్స్ కింద తీసుకుంటే 4 కప్పులు క్యాలీఫ్లవర్ ముక్కలు వచ్చినాయి అన్నమాట. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూను మెంతులు, 1 టేబుల్ స్పూను ఆవాలు కూడా యాడ్ చేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఆవాలు మెంతులు కూడా వేగిపోయినాయి. కొంచెం చల్లారాక గ్రైండ్ చేసుకుందామండి. 1/3 కప్పు కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు 1/4 కప్పు పొడి కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఆ మసాలా మొత్తం ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూను ఆవాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం చిటపట అనేంత వరకు వేయించుకుందాము. అవి కొంచెం వేగాక 4 నుంచి 5 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి వేయించుకోవాలి. అలాగే 3 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఉంచుకుందామండి. చల్లారిపోయిన తాలింపుని పచ్చడిలో వేసి బాగా తిప్పుకుందామండి. తాలింపు అనేది ఎప్పుడు చల్లారిపోయాకే మనం పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. గోరువెచ్చగా ఉన్నా పర్లేదు. సో బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొన్ని 5 నుంచి 6 ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. అలాగే 2 పెద్ద సైజు నిమ్మకాయల్ని కూడా మనం కట్ చేసుకొని వేసుకోవాలండి. నిమ్మకాయ రసమే మనకి పులుపు అనమాట. సో పచ్చడికి సరిపోతుంది. 2 పెద్ద సైజు నిమ్మకాయలు అయితే నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోతున్నాయి. వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 డేస్ ఖచ్చితంగా నిలవ ఉండాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే పచ్చడి అనేది బాగా సర్దుకుంటుంది అనమాట. నూనె లేదని అనుకోవద్దు. ఈ 2 డేస్లో బాగా ముక్క ఊరిపోయి నూనె అనేది పైకి తేలుతుంది. పెట్టుకొని 3 డేస్ అనేది పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. నేను 3rd డే చూపిస్తున్నానండి. పచ్చడిని బాగా ఊరాక చూసారా నూనె తేలింది పైకి. ఒకసారి బాగా కలుపుకొని ఎయిర్ కంటైనర్లో పెట్టుకోండి. బయట ఉంటే ఒక 1 వీక్ లేదంటే ఒక 2 వీక్స్ అలా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే మాత్రం మీకు దగ్గర 4 వీక్స్ దాకా ఉంటుంది పచ్చడి. చూసారా క్యాలీఫ్లవర్ పచ్చడి చాలా సింపుల్గా ఈజీగా ఎలా అయిపోయిందో. తప్పకుండా మీరు ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.